ఢిల్లీ నుంచి యమునా నీళ్ళు బై తీసుకొచ్చారు. రివర్ అది తీసుకొచ్చారు, ఉపనది అనుకోండి. కలిశారు, విశ్వనగరం అన్నారు. వన్ ఫైన్ డే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేయాలి. 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుందా లేదా దానికి సంబంధించి ఎవరికి తెలియదు. దాన్ని డెవలప్ చేస్తే మున్సిపాలిటీ అవుద్దంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మున్సిపాలిటీ అవుద్దంటున్నారు. అమరావతిని మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుద్ధిజీవులు మీలాంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డిని తప్పబట్టే అమరావతి అన్ని ఇక్కడే పార్టీ- అన్ని వర్గ- అన్ని అన్ని వర్గాల వర్గాలు- పార్టీలు అందరూ కూడా కదా 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 వాళ్ళందరితో కలిసి డాష్ షేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. వాళ్ళందరితో కలిసి పోరాటం చేశారు. మీరు వెళ్ళాడు తెలియదు. నేను వెళ్ళలేదు, వాళ్ళతో కలవలేదు అన్నాను. రైట్. నా ఇప్పుడు అదనపు భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు, మూడో విడత కూడా భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతో ఆ ప్రాంత రైతులతో కలిసి పోరాటం చేసిన పార్టీలతో చర్చించాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉండదా? ఉండాల్సిన అవసరం లేదా? ఇవాళ ఆయన స్టేట్మెంట్ చూస్తే ఇలా తీసుకోకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు రారు అని మాట్లాడాను నేను. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ కింద ఆలోచిస్తున్నట్టున్నారు. అన్ఫార్చునేట్గా నేను చెప్తున్నానండి, అది రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. ఇవాళ ఒక ఉపాధి కేంద్రం పెడితే, నేను మళ్ళీ చెప్తున్నాను, మధ్యతరగతి వాళ్ళు వస్తే ఇన్స్టెంట్గా అది నగరం అన్ని వైపులా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నా పాయింట్ కన్సెన్సస్ అవసరం ఉందా లేదా? కాన్సెన్సస్ కూడా నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ టార్గెట్ బేస్ మీద ఆయన చేస్తున్నావు? వెళ్ళాలంటున్నాను. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఒప్పుకున్నావు, అమరావతికి ఒప్పుకున్నారు కూడా ఆయన. ఒప్పుకున్నావు అని ఈ రోజు మాట్లాడుతున్నావు. అవునండి. రేపు పొద్దున్న సెకండ్ ఫేజ్ భూసేకరణకి మేము ఎవరు ఒప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, అసెంబ్లీలో ఇంకో పార్టీ చెప్పలేదు. అదే మీరు ఎవరు మరి? అసెంబ్లీలో ఖచ్చితంగా పెట్టాలి. హ్మ్. అసెంబ్లీలో చర్చ జరగాలి. హ్మ్. జరగకుండా చేయటం అనేది, ఏకపక్షంగా చేయటం అనేది తప్పు. హ్మ్. అసెంబ్లీకి వైసీపీ పోదు, వీళ్ళు 3 పార్టీలు వెళ్ళాలండి. అయిపోయింది. వెళ్ళాల్సిన కనీసం అవసరం ఆల్ మన పార్టీ అభిప్రాయం ఉంది. కనీసం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. స్టేక్ హోల్డర్తో చర్చ. ముందర అసెంబ్లీలో పెట్టాలి, తర్వాత అఖిలపక్ష కమిటీ లేదా మిగతా వాళ్ళు వేయొచ్చు వాళ్ళ అభిప్రాయం ప్రకారం. తర్వాత అన్ని కథనంలో బలం ఉంది కాబట్టి వెళ్ళిపోవడం తర్వాత సంగతి. హ్మ్. కానీ ఇవాళ రైతుల అభిప్రాయాలు తీసుకునే దాంట్లో కొంతమందితో వీల్ థ్రెడ్స్, మీరు లేకపోతే వెళ్ళిపోతాం హ్మ్. ఏది సేకరణకి. హ్మ్. ఇది ఇవాళ ఇప్పుడు ఉండవాళ్ళ రోడ్డు ఉంది, నేను మళ్ళీ చెప్తున్నాను అండి, అక్కడ చాలామంది తెలియదు, అలా వెళ్ళటానికి దారి లేదని చాలామంది తెలుసు అండి. వాళ్ళ అవును, లేదండి నేను ఒక గుట్టలోంచి ఆ కరకట్ట మించి వెళ్తా ఉంటే రెండో కారు వస్తే ఏ కారు ఎటుపడిపోద్దో తెలియదు. 10 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని పరిస్థితి. ఫ్యాక్ట్ అది. ఇవాళ రెండోది ఏదైతే వెస్టర్న్ బైపాస్ వస్తుందో, ఆ బైపాస్ ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అది వస్తే కనీసం దానికి ఒక లైఫ్ లైన్ అని దొరుకుతుందండి ఇవాళ. ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్డు, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్. ఎందుకంటే హైదరాబాద్లో ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఈ 350 అంటే ఆయన 500 ఫీట్ చేస్తే చేయాల్సి చెప్పారన్నారు. సస్టైన్ ఇది. హైదరాబాద్ పాపులేషన్ అట్ దట్ టైమ్ ఈస్ చేసినప్పుడు 40-50 లక్షల పైన ఉంది, ఇప్పుడు 1 కోటి పైన ఉంది కాంటెంపరేట్ చేసినప్పుడు. ఇవాళ మంచి మనం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మళ్ళీ చెప్తానండి, హైదరాబాద్కి 3 ఏరోడ్రోమ్ల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి బేగంపేట, రెండోది దుండిగల్లు, మూడోది హాకింపేట. అయినా సరే ఇంకోటి వద్దన్నారు. కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొత్తం భూసేకరణ అంతా చేయించింది. బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించి దాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఫ్యాక్ట్ అండి అది. ఇవాళ అది కూడా మిళితం అవ్వాల్సిందే. కానీ పాపులేషన్ ఎంతండి? ఇవాళ అమరావతి 29 గ్రామాల పాపులేషన్ తెలుసా మీకు? అండర్ 1 lakh. మున్సిపాలిటీకి ఉండాల్సిన పాపులేషన్ కూడా లేదు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. సార్ నేను ఎవరు చెప్పినా మనకి నెట్లో కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక 7 గ్రామాల పాపులేషన్ తీసుకుంటే 1,00,000 చిల్లర ఉంటుందేమో. దీనికి ఔటర్ రింగ్ రోడ్ అని పెట్టారు. సరే, నేను కూడా ఎందుకు అంటున్నానంటే, ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, సేకరణ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ముందర ఇది డెవలప్ చేయవే అంటే అది కూడా పోతుందేమో నేను ఆగుతాను తప్పండి. అసలు కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించేసుకుని పారిపోతే, కేంద్రంలో ఆ రోజు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే సీఎం రమేష్ గారు, అండి సీఎం అంటే మీరు చీఫ్ మినిస్టర్ అనుకునేవారు, అదేనండి ఎంపీ గారు, 2 కుండలు తీసుకొచ్చి బద్దలు కొట్టి 15,000 కోట్ల చొప్పున ఇది గ్రాంటు, ఇలాగే 4 సంవత్సరాలు ఇస్తాను కుండలు బద్దలు కొడితే, ఎంగిలి మెతుకులు, అది కూడా వేరే అకౌంట్లో 1,300 కోట్లు ఎంగిలి మెతుకులు విధిస్తే, ఇవాళ కేంద్రం మీద అడిగే నిధులు చేసే ధైర్యం లేక, నిజాయితీ లేక, అప్పుల కోసం బయటకు వెళ్తే 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆర్డర్లు ఇచ్చి, ఇంకో 17,800 కోట్ల రూపాయలు పైప్ లైన్లో పెట్టించుకుని 61,000 కోట్ల రూపాయల అప్పులతో రాజధాని నడిపే సిచ్యువేషన్ వచ్చిందండి. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదు, మరొక వైపు దాన్ని నిజంగా సస్టైనబుల్ ఇండెక్స్ చేస్తే, నేను చెప్పినట్టు ఇప్పుడు అక్కడ రేట్లు కూడా నిలబడాలని, దయచేసి అక్కడ రైతులు కూడా చెప్తాను, మీరు చేసిన త్యాగం అద్భుతం, అందుకనే కదండి ఆ రోజు నిలబడ్డాం. వాళ్ళు చేసిన త్యాగం అద్భుతం. నేను వాళ్ళు చెప్తున్నారు, ఇది కనుక మీకు నిలబడాలంటే, పార్టీలు చేస్తున్న ద్రోహం ఇది కూడా నిలబడాలంటే
ఇది నిలబడాలంటే ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ టైప్ ఆలోచనలు చంద్రబాబు గారు మానుకుని ఉపాధి కేంద్రంగా కూడా మొదలుపెట్టి కొంత దాన్ని అన్ని వర్గాలు ఉండేటట్టుంటే ఖచ్చితంగా సమీకృతంగా అది అభివృద్ధి అయ్యి బ్రహ్మాండ రాజధానిగా ఒక ప్రజా రాజధానిగా ఉంటుందని నా భావన. అంతే తప్ప ఒక ఒలింపిక్ సిటీకి ఎవడో ఆదాని గారి కోసం ఒక ఏంటండి అది జోన్, ఏదో ఒక ఇండస్ట్రియల్ జోన్ కింద స్పెషల్ సెజ్ కింద ఇంకో జోన్ కింద తీసుకొచ్చి వాళ్ళకి పందేరం చేయడానికి మాత్రం మీ విలువైన భూములు దయచేసి వాళ్ళకి ఇచ్చేటట్టయితే మీ యొక్క త్యాగానికి అర్థం కూడా ఉండదని నా భావన. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా చేస్తున్నారు, ఆ ఆలోచనలు చేస్తున్నారు మీరు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు రావట్లా, సత్వా లాంటి కంపెనీలు అమరావతిలో భూములు ఇవ్వండి అని ప్రభుత్వం దగ్గర పోవట్లా, మాకు వైజాగ్లో భూములు ఇవ్వండి అని పోతున్నాయి. వైజాగ్లో భూములు ఇచ్చింది ప్రభుత్వం వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రభుత్వం వైజాగ్లో భూమి డెవలప్ అవుతుందండి. ఎందుకంటే నేను మొన్న అక్కడే ఉన్నాను. అంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రభుత్వం భూములు అడిగే పరిస్థితి కూడా అమరావతిలో లేకుండా క్వశ్చన్ చెప్తాను మీకు, ఎందుకు బయట నుంచి చెప్పొచ్చు. నేను ఒక దాంట్లో ఉండగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక CEO 2 స్టేట్స్కి CEO ఇంటర్వ్యూకి వచ్చారు. ఒక సాంస్కృతిక సంస్థలో నేను ఉండగా ఆయన మమ్మల్ని వచ్చారు. నేను ఆయన గొప్పవాడే, మామూలుగా అయితే నాకు అపాయింట్మెంట్ ఉండవచ్చు, కానీ వచ్చినప్పుడు అడిగాను, మీరు ఆల్రెడీ కంపెనీ పెట్టారు కదా, ఐమ్ టేకింగ్ 2020 పేపర్లో వచ్చిందని. నో వీఆర్ నాట్ స్టార్టెడ్, ఆల్రెడీ పేపర్లో వచ్చింది కదన్న. మీరు చంద్రబాబు నాయుడు అండ్ సన్ టుక్ ఏ గ్రేట్, చాలా గట్టి ఎప్పటి తీసుకున్నారు. వాళ్ళ కొడుకు స్వయాన కార్డు రేజ్ చేసుకుంటా శివనాడార్ గారిని తీసుకెళ్లారు. వెరీ మచ్ ఇంప్రెషన్. అది ఆస్టన్ మేము విశాఖపట్నం పెడతాను, వాళ్ళు అమరావతిలో పెట్టమన్నారు. నాకు మాట్లాడింది మీకు ఓపెన్గా చెప్తున్నానండి. పెట్టమన్నారు. అది సస్టైనబిలిటీ ఉండకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ల్యాండ్ కూడా ఇస్తున్నారు. కానీ అక్కడ పెట్టమన్న సందర్భంలో మేము అక్కడ మేధా టవర్స్లో అయితే BPO కమ్ సాఫ్ట్వేర్ వచ్చే 5 yearsలో తీసుకెళ్ళడానికి పెట్టుకున్నాం. ఎందుకంటే అది బ్రెయిన్ డ్రైవర్, అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా ఇది హార్డ్వేర్ పార్క్ కాదు. హార్డ్వేర్ అంటే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పక్కన పెట్టి వెళ్ళమంటే ఎంప్లాయీస్ వెళ్తారా? ప్రొడక్టివిటీ తగ్గిపోదండి. సో వైజాగ్లో పెట్టాల్సిన వాళ్ళని అమరావతి వెళ్ళమంటే కూడా అంతేనా? ఆయన నాతో చెప్పారు, మీరు కావాలంటే రాజధాని కనుక పేరు ఇక్కడ ఎంక్వైరీ ఎనీ టైం తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు మాట్లాడండి. ఆయన అబద్ధం చెప్తే నాకు తెలియదు కదా, నేనైతే అడిగాను. అది ఏం చెప్పారు క్లారిటీ? ఆయన ఇదే ఇక్కడే పెట్టమన్నారు. అందువల్ల మేధా టవర్స్లో మేము పెట్టి దాన్ని 5 ఏళ్ళు ఎక్స్పాండ్ చేస్తాం, BPO ప్లస్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. అంతేగాని భారీ సెంటర్ ఇక్కడ పెడతాం అనేది ఇమీడియట్గా సాధ్యం కాదని చెప్పామని చెప్పారు. మరి ఎప్పుడు అమరావతి కంపెనీలు వచ్చేది ఎప్పుడు? అమరావతికి అండి సాఫ్ట్వేర్ ఇవి క్వాంటమ్ టెక్నాలజీ అన్నారు కదండి, డెఫినెట్గా వెరీ గుడ్ మూవ్. బట్ ఉద్యోగాలు అమితంగా వచ్చే ఇది కాదండి. ఇది ఎకోసిస్టమ్ కొంతవరకు డెవలప్ అవుతుంది. ఒక ఉపాధి కేంద్రంగా తయారు చేస్తే తప్పదాన్ని. నేను చెప్పాను, బ్రాండిక్స్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, 5,000 మంది 7 పని చేస్తారు. 20,000, 15,000, 25,000, 30,000 చేసుకునేవాళ్ళు ఉండకూడదు వాళ్ళు రాజధానిలో. నేను అడుగుతాను, మిగతా వర్గాలు ఉండకూడదండి? ఉండాలి. అది ఉండకుండా మీరు అంతరో సమానం ఏం చేయబోతున్నారు? 50 ఫ్లోర్లు కట్టి. ఇంకోటి చెప్తున్నాను, సింగపూర్ మీరు వెళ్తుంటే నేను చాలాసార్లు వెళ్ళాను. 500 సబ్జెక్టు కరెక్షన్, మళ్ళీ దాంట్లో 5 కిలోమీటర్లు నన్ను ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఉంటారు. 580 చదరపు కిలోమీటర్లు ఎంతో, ఇప్పుడు 620 ఎంత ఉంది. ఎందుకని? సముద్రం పూడ్చి ఇసుకతో రిక్లైమ్ చేసుకున్నారు, చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చాంగి ఎయిర్పోర్ట్ మనం దిగుతాం, మనం దిగే ఎయిర్పోర్ట్ కూడా ఒకప్పుడు సముద్రం అయింది, దాని మీద రిక్లైమ్ చేసుకున్నారు. అందువలన వాళ్ళు వెర్టికల్గా బిల్డింగ్లు వేస్తారు. అమరావతిలో 53,000 ఎకరాలు పెట్టుకుని మీరు 50 అంతస్తులు ఏంటి నాకు అర్థం కాదు. ఒక ఐకానిక్ బిల్డింగ్ యాక్సెప్ట్ చేశాను, దేనికోసం? ఇది కాంట్రాక్టుల కోసమా? నేను అడుగుతున్నానండి. ఇప్పుడు అమరావతి సచివాలయం అన్నారు అనుకుంటున్నాను, అది మిగతా సచివాలయం కాకుండా అది కాంప్రహెన్సివ్, అంటే HODs అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మీరు మిగతా యూ కెనాట్ కంపేర్ విత్ సమ్ ఆఫ్ అదర్ సెక్రటరియేట్స్. కంపేర్ విత్ హైదరాబాద్ సెక్రటరియేట్. హైదరాబాద్ సెక్రటరియేట్లో 18,20,000 ఎస్ఎఫ్టీ అంటే 10 లక్షల ఎస్ఎఫ్టీ. దాంట్లో కొన్ని HODs, మిగతా అన్నీ రావటం లేదు. కానీ అది ఇది కాంప్రహెన్సివ్, మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ ఇంక్లూడింగ్ సచివాలయం ఒకటే కాదండి, అన్నిటికీ ఉండే ఒక కాంప్లెక్స్ అది. దానికోసం కూడా 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే నాకు అర్థం కాదు. నేను అన్నాను, జనం ఉన్నప్పుడు 10 లక్షలు 20 లక్షలు, మేము 25-30 లక్షలు ఉండొచ్చు. అది ఎవరి కోసం అండి? పైగా హరిత రాజధాని అంటే హారిజాంటల్గా వెర్టికల్ బిల్డింగ్, ల్యాండ్ ఈజ్ యాంప్లీ అవైలబుల్ అండి. అక్కడ ఏం చేయబోతున్నారు? ఈ నేపథ్యంలో ఒక్కటే చెప్తున్నానండి, ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉపాధి కేంద్రంగా చేసుకోవాలి తప్పితే ఓ స్పోర్ట్స్ సిటీ కావాలంటే పక్కన పెట్టుకోమనండి. ఇవాళ మిగతా అందరికీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పండి, అమరావతి చెప్పండి సార్ వీడియోలో, జనాలకు అర్థమవుతుంది కదా.
చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పండి. అమరావతి విషయంలో ఆయన వెళ్తున్న దారి ఎలా ఉంది? ఎలా ఉండాలి? ఒకటే చెప్తున్నాను, దయచేసి ఈ వీడియో వారికి తెలియజేయగలిచారని గౌరవప్రదంగా చెప్తున్నాను. హ్మ్. మీరు తప్పుదారి పడుతున్నారు. మీకు ఎవరో దిక్కుమాలి అడ్వైజర్లో ఆ రియల్ ఎస్టేట్ అడ్వైజర్లో తగలబడ్డారో తెలియదు. మీరు సస్టైనబిలిటీ ఇండెక్స్ అంటే నేను సెల్ఫ్ సస్టైనెంట్ ఒప్పుకుంటాను, కానీ అది ఎప్పుడు అవుతుందంటే అన్ని వర్గాలను తీర్చుకున్నప్పుడు. మీరు రెండో విడత ఏదైతే వెళ్తున్నారో ఏకపక్షంగా వెళ్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. మొదటి విడతలో రైతులకు ముందర న్యాయం చేయాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు కనుక ఉపాధి కేంద్రాలు పెట్టకపోతే రియల్ ఎస్టేట్ బబుల్లాగా బరెస్ట్ అవకాశం కూడా ఉందనే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. ఎవరు డైరెక్షన్స్ వెళ్తున్నారో తెలీదు, ఎవరిని పరిగణలో తీసుకుంటున్నారో తెలీదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తుంది. నేను ఆ రాజధాని బాగుండాలని కోరుకుంటున్నాను. మీ పక్కన కూర్చుని సీట్లో ఇటు పక్కన కూర్చుంటారు కదా సీట్లో, అది ఎవరు రాజధాని దాని దిక్కుమాలి. నేను మాట్లాడలేదు, మాటలు మార్చలేదు. మార్చినాలను ఎత్తిమే పెట్టుకున్నారు, మీరు పదవులు ఇచ్చారు. ఏ రోజు మాట మార్చలేదు. నిజాయితీగా నిబద్ధంగా మాట్లాడుతున్నాం. మీరు మార్చుకుంటే రాష్ట్రానికి మంచిది, రాజధాని ప్రజలకు మంచిది, రాజధాని కూడా గొప్పగా ఉంటుంది. అన్ని వర్గాలని ఉండేటట్టు, అన్ని జిల్లాల వాళ్ళని, అన్ని వర్గాలని, సామాన్యుల్ని అందరినీ మిళితం చేసేటట్టు రాజధాని నిర్మించండి, గొప్ప రాజధానికి మార్చండి. అంతేగాని గాల్లో పెట్టి ఒలింపిక్ సిటీ తీసుకొస్తాను లేదా ఇంకోటి ఒలింపిక్ పథకాలు ఇస్తాను అంటే మాత్రం నడవదండి. ఓకే.